హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాజాలో. ఈరోజు వీడియో ఏంటంటే మనం శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఉన్న ఆలయానికి వచ్చాను. నేను ఇక్కడ వీడియో తీయడానికి పోలీసులు అయితే అనుమతించలేదు. నేను ఏదో సీక్రెట్గా తీశాను. చాలా రిస్క్ చేశాను భయ్య ఈ వీడియో తీయడం కోసం. నేను వీడియో తీశాను, కానీ వాయిస్ అనేది మీకు యాడ్ చేశాను. ఇది స్వామివారు ఉన్న కోనేరు. ఈ కోనేరులో సంజీవిని ఉంది అని అంటారు. ఈ సంజీవిని నీరు తాగడం వల్ల మన ఒంట్లో ఉన్న ఎటువంటి రోగాలు, వ్యాధులు అనేది కొంతవరకు నివారణ అవుతాయని అంటారు. ఇది పవిత్రమైన జలము. చూడండి, ఇక్కడ ఎటువంటి దుష్ట శక్తులు ఏమి అనేది ఇక్కడ రావు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటేనే దుష్ట శక్తులకు భయం అంటారు. ఇక్కడ ఆ నీటిని ఇక్కడ ట్యాబ్లో నుంచి పట్టుకొని వెళ్తారు. ఈ ఆంజనేయ స్వామి గురించి మీకు చెప్పాలంటే, ఫస్ట్ ఈ అర్ధగిరి పేరు అనేది ఎందుకు వచ్చిందంటే, ఆంజనేయ స్వామి వారు లక్ష్మణ స్వామిని కాపాడడం కోసం సంజీవిని పర్వతాన్ని తెస్తూ ఉండగా సగం పర్వతం విరిగి ఇక్కడ పడింది, ఈ అరగొండ గ్రామం పక్కన. అందుకు ఈ అర్ధం కొండని అర్ధ కొండ అంటే గిరి అంటారు, కాబట్టి అర్ధగిరి అని పేరు వచ్చింది. అర్ధగిరి పేరు ఇలా వచ్చింది భయ్య. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, గుండ్లు కొండ అంటారు. చూడండి, ఇది చాలా గుండ్లు ఉన్నాయి, ఇది గుండ్లు కొండ. ఈ స్వామివారి గురించి చెప్పాలంటే, ఇతను చాలా శక్తివంతమైన దేవుడు. ఇక్కడ ప్రతి ఒక్క పౌర్ణానికి చాలామంది జనాలు వస్తుంటారు, ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇక్కడ ఎంతో వైభవంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. హరికథలు, నాటకాలు, స్వామివారి గురించి ప్రత్యేక నాటకాలు అంతా వేస్తుంటారు. ఇక్కడ స్వామివారి పూజన కోసమై సరుకులు తీసుకొని పోవడానికి అంగుళ్ళు పెట్టారు. ఈ స్వామి గురించి ఇంకా మీకు చెప్పాలంటే, ఇది ఎంతో శక్తివంతమైన గొప్పవంతమైన దేవుడు. చూడండి, స్వామివారు ఇలా అలంకరించారు. ఈ కొండ పౌర్ణమి నాడు వెళ్ళి అంటే చాలా వైభవంగా ఉంటుంది. నేను పూజ కోసమే వెళ్ళాను. చూడండి, చాలామంది ప్రజలు బస్సుల్లో, కార్లలో వచ్చి సందర్శించుకుంటుంటారు. ఇక్కడ పిల్లలు లేని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, దుష్ట శక్తుల నుంచి విముక్తి కలిగిస్తారు. చాలా పవిత్రమైన స్థలము. ఇక్కడ స్వామివారు ఎల్లవేళ సంచరిస్తూ ఉంటారు అని అందరూ అంటూ ఉంటారు. అంటే మనకైతే ఎప్పుడంటే అప్పుడు మనకు దర్శనం కదా. ఇక్కడ వచ్చి హరికథలు, నాటకాలు వేసాలు చెప్పాను కదా, అది ఇక్కడ వేస్తుంటారు. అది కళ్యాణ మండపం. కళ్యాణ మండపం అంటే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ టూరిస్టులు వస్తుంటారు కదా, చాలా దూరం నుంచి ప్రజలు వస్తుంటారు. వాళ్ళ కోసమని నివాస గదులు ఇక్కడ నిర్మించారు. ఇది కళ్యాణ మండపము. ఇక్కడ భోజన వసతి కూడా ఉంది. చాలా బాగా ప్రసాదం అనేది పంచుతారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయము, వినాయక స్వామి వారి ఆలయము, అయ్యప్ప స్వామి వారి ఆలయం, 3 ఆలయాలు అనేది ఇక్కడ ఉన్నాయి కొండపైన. ఇది వసతి గృహములు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వందలు వేల సంఖ్యలో కోతులు ఉన్నాయి. ఇలా ఉండడం చాలా గొప్ప విషయం కదా. స్వామివారిని సంధించడానికి రావడానికి నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఇలా మీకు ఈ వీడియో తీసి మీకు చూపించడం వల్ల, మీరు చూడడం వల్ల మీకు ఎంతో పుణ్యం ఉంటుంది. చూడండి, మనం ఇక్కడికి రావాలంటే, చాలా దూరం నుంచి రావాలంటే మనం ఎంతో కష్టపడాలి. ఇది వచ్చి పైన కొండపైన కట్టారు. దీన్ని చాలా భలే అద్భుతంగా ఉంది. ఇది చూడాలంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. చూడండి, గుడి అయితే చూసుకొని తిరిగి కొండ దిగబడి వస్తున్నాను. ఇక్కడ పిల్లలకు, అంటే చిన్నపిల్లలకు పుట్టిన వెంట్రుకలు తీయడానికి వసతి గృహములు అంతా ఉన్నాయి, చేస్తారు. ఇక్కడ ఇది గర్భగుడి ప్రాంగణం.
బయట నుంచి షూట్ చేశాను, లోనికి అయితే పోలీసులు అలో చేయలేదు. ఇది చాలా ఎత్తుల నుంచి షూట్ చేశాను. చూడండి, ఇది వినాయక స్వామి వారి గుడి. సరే, ఓకే ఫ్రెండ్స్, ఇలా చూసాం కదా దూరం. ఇలా కొండ కింద దిగుతున్నాం. స్వామివారి పాట ఒకటి విందాం ఫ్రెండ్స్. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండరై నిన్నునే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడందయాశాలి వై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం తెచ్చితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలి నింజంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుంలంకిణిం జంపియుంలంకయుంగాచియుం భూమి జందూచి ఆనందముంగయాయుంగరం వెచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునం చేసి సంజీవును అంగదుం జాంబవంతాది నీలాదులుం కూడియా సేతువుం దాటి వానరుల్ మూకలై దైత్యులందుంచగా రావణుండంతకారాగ్నియుక్తుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛ నొందింపగానప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంపు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది వారందరిన్ రావణున్ చంపగానంతలోకంబురానందమయ్యుండనవ్వేళనన్నవ్విభీషణం వేడుకందోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికిం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకుం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరుం దూర్మిలేరంచు మన్నించి నందామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ వాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే ఫలంబుగా వెలసి ఆధారక బ్రహ్మమంత్రంబు పఠించుచుం స్థిరముగా వజ్రదేహంబునుం దాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమై ఎప్పుడుం తప్పకంతలతు నా జిత్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి వై రామనామాంకితచ్చాని వై బ్రహ్మ వై తేజంబునం రౌద్రిని జ్వాల కల్లోలహ వీర హనుమంత ఓంకార హీంకార శబ్దంబురన్ భూత ప్రేత పిశాచంబురన్ గాలి దయ్యంబురన్ నీదు వారంబురన్ జుట్టి నేరంబరన్ జొట్టి నీ ముష్టిఘాతంబురన్ బాహుదండంబురన్ రోమఖండంబురన్ దృంచి కాలాగ్ని రుత్తుండవై బ్రహ్మ ప్రభాభాసితం వైన నీ దివ్య తేజంబురుం చూచిరారనాముత్తు నరసింహయంచుందయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. ఈ పాట వింటుంటే నాకైతే ఒళ్ళు పులకరిస్తుంది. మీకు ఈ గుడి గురించి చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, కానీ పోలీసు వాళ్ళు ఆలోచించలేదు, వీడియో తీయలేదు. లేదంటే మీకు ప్రతి ఒక్కటి చూపించి చెప్దాం అనుకున్నాను, చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను, కుదరలేదు ఫ్రెండ్స్. ఇలాగా వీడియో తీసి అప్లోడ్ చేశాను. చూడండి, చాలా రిస్క్ చేశాను భయ్యా మీకోసం. ఇది మా ఊరి గుడి, చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా, ప్లీజ్ భయ్యా. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా మంచి మంచి వీడియోలు చేస్తానని కోరుకుంటున్నాను. ప్లీజ్ భయ్యా, సపోర్ట్ చేయండి భయ్యా.